అతిథులకి అవార్డు గ్రహీతలకి స్వాగతం. ఈరోజు అవార్డు స్వీకరిస్తున్న గ్రహీతల గౌరవార్థం ముఖ్య అతిథులిద్దరితో ఒక ముఖాముఖి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ముఖ్య అతిథి గౌరవ న్యాయమూర్తి డాక్టర్ కుంభయ్య మహమ్మద్రావు గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్త గోదరాజు గంగరాజు గారి అనుమతితో, వారి అనుమతి లేకపోతే ఇటువంటి కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించడం చాలా కష్టం. అందుట్లో ఇటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈరోజు మా ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ న్యాయమూర్తి డాక్టర్ కె మహమ్మద్రావు గారిని వచ్చి ఆయన ఆశీర్వాదం కావాల్సింది కోరుకుంటున్నాను. ఈనాటి సభాధ్యక్షులు వహించడానికి వచ్చిన గౌరవనీయులు గోకరాజు గంగరాజు గారిని కూడా వచ్చి వేదిక మీద ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. మీ ముదివంట శాస్త్రి. నా పేరు శ్యామ్ సుందర్ అండి, రెసిడెంట్ ఎడిటర్ ఆఫ్ ద హన్స్ ఇండియా న్యూస్ పేపర్. నా పేరు అక్కినేని అనిల్ కుమార్. నేను పల్నాడు జిల్లా మాచల్ నుంచి వచ్చాను సార్. నమస్కారం సార్. నా పేరు హనుమంతు సార్, హనుమంతు సార్. ప్రజెంట్ గుంటూరు జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్బారావు, క్యాన్సర్ స్పెషలిస్ట్ని. నా పేరు షేక్ బాజీ సయీద్. 2002 నుంచి రైస్ టెక్ ఎక్స్పో అని ఒక కాన్క్లేవ్ని మన దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో ఆర్గనైజ్ చేశాను. అట్లాగే బంగ్లాదేశ్, నేపాల్, వియత్నాం, శ్రీలంక ఈ దేశాల్లో కూడా నేను చేసి ఉన్నాను. నా పేరు ప్రొఫెసర్ విజయ్ కుమార్. నేను హెల్త్ అండ్ న్యూట్రిషన్ పాలసీ స్ట్రెంథెనింగ్లో డిఫరెంట్ గవర్నమెంట్స్కి అడ్వైజర్గా ఉన్నాను, ఇంక్లూడింగ్ ఏపీ, తెలంగాణ అండ్ అదర్ 19 గవర్నమెంట్స్. నమస్కారం అండి, పెద్ది సాంబశివరావు, గుంటూరు నుంచి వచ్చాను. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు పుస్తకాలు రాయటం సరదాగా పెట్టుకొని కొన్ని డిక్షనరీలు రాశాను. నమస్కారం అండి, నా పేరు దేవినేని మధుసూదనరావు అండి. మై క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంటెంట్ని. 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఇండస్ట్రీ పెట్టి 20 సంవత్సరాలు రన్ చేసి 60 ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోయి నాకు ఇష్టమైన పనులు చేసుకుంటున్నాను, అంటే పుస్తకాలు పబ్లిష్ చేసుకోవటం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేఘాలయ గవర్నమెంట్లో పిల్లలు వాళ్ళకి విలేజెస్లో బయోగ్యాస్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఫైర్వుడ్ వాడకుండా వాళ్ళకి సంవత్సరానికి 2 లక్షల ఆదాయం వస్తుందండి. దాని మీద కృషి చేస్తున్నాను. ఇప్పుడే మనకి పరిచయం అయినటువంటి మధుసూదన్ రావు గారు రెగ్యులర్గా చాలా రకరకాల పుస్తకాలు పబ్లిష్ చేసి ఉచితంగా అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం సందర్భంగా మహాత్ముని అడుగుజాడలు అనేటువంటి పుస్తకాన్ని, కోడూరు శ్రీరామూర్తి గారు రచించినటువంటి పుస్తకాన్ని, గాంధీ తత్వం సరళ పరిచయం అనేటువంటి టైటిల్తో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. మన్మథరావు గారు, గంగరాజు గారు, పెనుగొండ లక్ష్మీనారాయణరావు వాళ్ళ చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. నా పేరు అనితా జ్యోతి సార్. మానసిక సమస్యల మీద నేను సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నా పేరు మీనాక్షి అండి, మీనాక్షి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీకి చైర్పర్సన్, ఎన్జిఓ అని. నమస్కారం అండి, నా పేరు అక్కినేని భవానీ ప్రసాద్. నేను ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా పేరు డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ అండి. నేను ఆంధ్ర లైలా కళాశాలలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నమస్తే సార్, నా పేరు ఎస్ లెనిన్ బాబండి. నేను 30 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కాలేజీలోను, గవర్నమెంట్ యూనివర్సిటీలోను, ప్రైవేట్ కాలేజీలోను మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ రీజనింగ్ బోధిస్తూ ఉన్నాను. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. తోటి ఉగాది పురస్కార గ్రహీతలకు కూడా నమస్కారం. నా పేరు గట్టా రత్తయ్య, మా తెనాలి. మేము 1975లో కెమెరా క్లబ్ను స్థాపించాము. నా పేరు ఉంగలూరు చిన్న చింతలు. మేము ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వచ్చాను. నేను 40 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో బ్లాక్ అండ్ వైటు, కలరు, పల్లె ప్రాంతాలు, జనజీవనం ఎట్లుండేది వాటిల్లో ఫోటోలు తీసి అవార్డ్స్ సంపాదించాను. దాని సందర్భంగా నన్ను ఈ పురస్కారానికి పిలిచారు. నా పేరు అరసవల గిరిధర్ అండి, ఆర్టిస్ట్ ప్లస్ గ్రాఫిక్ డిజైనర్గా 30 ఇయర్స్ నుంచి విజయవాడలో ఉంటున్నాను.
నా పేరు రవిప్రకాష్, నెల్లూరు జిల్లా కావలి నుండి వచ్చాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నాను. రెడ్ క్రాస్ ఉద్యమంలో పనిచేస్తుంటాను. సభా సరస్వతులకి నా నమస్కారములు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేను భరతనాట్యం విభాగానికి నాట్య అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు గోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుంచి వచ్చానండి. నేను ఆర్టిస్ట్గా, కార్టూనిస్ట్గా, యానిమేటర్గా, ఆర్ట్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ, కళాచిప్స్, రామోజీ యూనివర్సిటీ సంస్థలో పనిచేశాను. నా పేరు సుమబిందు అట్లూరి. నేను అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గత 18 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాను. అది నా వృత్తిపరంగా. అయితే ప్రవృత్తిపరంగా నేను నిరుపేద విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ దాదాపు 15 ఏళ్ళుగా ఉచితంగా అందిస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎం సుగుణారావు. వృత్తిరీత్యా పశువైద్యం, ప్రవృత్తిరీత్యా సాహిత్యం. 2 పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించే అవకాశం, బంగారు అవకాశం లభించినందుకు చాలా ధన్యవాదాలు. ఆకాశం నక్షత్రం వివిధ కథల పోటీల్లో బహుమతిని కథలండి. ధన్యవాదాలు సార్. చాలా సంతోషంగా ఉంది ఈ పెద్దల మధ్య పుస్తకాలు ఆవిష్కరణ చేయడం. అందుకు ఇతర వారికి, సుమతి ఎడిటర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ జనసేన పార్టీ చీఫ్ విప్గా ఉన్నారు. ఆయన పుస్తకం అయోధ్య ఈరోజు ఈ ఉగాది పురస్కారాల సందర్భంగా ఈ వేదిక మీద ఈ అయోధ్య అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరింపజేసే అవకాశం నాకు ఇచ్చినందుకు గోల నారాయణరావు గారికి, మా అన్న శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే పెద్దలు మన్మధరావు గారికి, గోకరాజు గారికి, లక్ష్మీనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి దీపం ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, అలాగే కామ్రేడ్ జిఆర్కే పోలోర్పు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి, అలాగే సుమతి అంతర్జాల తెలుగు మాసపత్రిక తరపున ఈ కార్యక్రమం ఈరోజు మనం అందరం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు న్యాయమూర్తి డాక్టర్ కె మన్మధరావు గారు, ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి అయినటువంటి మన్మధరావు గారిని మీ అందరి కరతాల ధ్వనులతో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. హిమబిందు గారిని వచ్చి వారికి పుష్పాలు, ఫలాలు అందించవలసిందిగా కోరుతున్నాను. మన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ గోకరాజు గంగరాజు గారు, ప్రముఖ వ్యాపారవేత్త మరియు మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి గంగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ సుందర గారిని వారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, వారికి సుమతి అంతర్జాల మాసపత్రిక ఎడిటర్ శ్రీ విద్య గారిని వేదిక మీదకి వచ్చి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి డాక్టర్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ గోళ నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా సీనియర్ ఫోటోగ్రాఫర్ కృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. అలాగే సుమతి అంతర్జాల తెలుగు మాసపత్రిక నిర్వాహకులు శ్రీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామచంద్రరావు గారిని ఆఫ్వార్డ్వేల్స్ అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారిని వచ్చి వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులైనటువంటి శ్రీ గోకరాజు గంగరాజు గారిని నిర్వహణ చేయవలసిందిగా మేమందరి తరపున ప్రార్థిస్తున్నాను. సభకు నమస్కారం.
చాలా సంతోషం. దీపం ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవ సభ చాలా సంతోషం. దీంట్లో ఈ మొదటిసారి స్థాపించే దాంట్లో నేను అధ్యక్షత వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్. అది మాకు మీకు అందరికీ కూడా సంతోషం కలిగించే కార్యక్రమంగా భావిస్తున్నాను. సెలవు. జై హింద్. ఉగాది కవితలు చదవడం అనేది ఒక సాంప్రదాయం. కవిత పేరు ఏమీ మారలేదు. కొత్త సీసాల పాతసాల పోసినట్టు సంవత్సరం మారగానే జీవితం మారుతుందా? క్యాలెండర్ కొత్తదే కానీ గోడ మాత్రం పాతదే. అవే మరకలు, అవే లెక్కలు, అవే అప్పులు. కాలం కొత్తదే కానీ గడియారం మాత్రం పాతదే. అవే జీతాలు, అవే బాధ్యతలు, అవే భయాలు. పాత పుస్తకాన్ని కొత్త అట్ట వేసినట్టు మరుగున పడిన ఆశలకు కొత్త ఊపిర్లు ఊది పాత చొక్కాయి కొత్త అత్తర్లు అద్దినట్లు నెరవేరిన కోరికలకు కొత్త రెక్కలు తొడగాలి. తెల్లవారితే పెదాలపై ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని, రోజు మారితే ముఖానికి ముసుగులు వేసుకుని మళ్ళీ అవే సర్దుకుపోవటాలు, అవే సమర్థింపులు, అవే అడుగులు, అవే అడ్డంకులు, అవే ఆలోచనలు. ఏడాదికో ఉగాది, సాలుకో సంక్రాంతి అన్నట్లు ఒక్కరోజన్నా సంతోషంగా గడిపేద్దామని క్యాలెండర్లో ఎంత వెతికినా కనిపించట్లేదు. అవే జ్ఞాపకాలు, అవే కష్టాలు, అవే కన్నీళ్ళు. అదే ఉగాది. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దీపం ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న మాన్యులు శ్రీ గోకరాజు గంగరాజు, పార్లమెంటు మాజీ సభ్యులు, వ్యాపారవేత్త, అలాగే ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ న్యాయమూర్తి డాక్టర్ కె మన్మథరావు గారు, ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం వారు, అలాగే గోళ్ల నారాయణరావు గారు, ప్రియమిత్రులు చిరకాలంగా, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆంగ్ల శాఖ ఉపన్యాసకులు ఈదర శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమం ముఖ్య భాగస్వామి నా ప్రియమిత్రులు తమ్మా శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు కవులకి, సాహిత్యవేత్తలకి గుర్తింపు లభిస్తుంది, గౌరవాలు లభిస్తాయి. మిగిలిన రోజుల్లో లభిస్తాయా లభించవు అనేది ఒక ప్రశ్న. కృష్ణశాస్త్రి గారు అంటారు ఉగాదిని గురించి, ప్రతి మనిషి ప్రేమాతిథి, ప్రతిరోజు ఉగాది అంటారు. నిజానికి ఇక్కడ ఉన్న మనుషులందరూ మనీషులు, ప్రేమాతిథులు. ఈరోజే కాదు, వీళ్ళందరితో ఉంటే ప్రతిరోజు ఉగాదిగానే మనం భావించుకుంటాం. ఈ సాహిత్య పురస్కారాలను ప్రదానం చేయటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. కృష్ణశాస్త్రి గారు ఒక చోట అంటారు, సంగీతం ప్రాణం, సాహిత్యం ప్రాణాధికం, మనిషి వీటన్నిటికన్నా మరీ ముఖ్యం అంటారు. ఈ సందర్భంలో మనుషులు చాలా ముఖ్యం. మనుషులను మర్చిపోతున్న సందర్భంలో మనం ఉన్నాం. మనిషి తాను కాకుండా తాను పరాయీకరణ చెందుతున్న సందర్భంలో మనం ఇప్పుడున్నాం. భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి అనే ఒక గొప్ప ప్రశ్న మన మెదళ్లలో వేలాడుతూ ఉంది. నిర్వీర్యం అవుతారా ఈ రాబోయే యువతరం అని చెప్పి నాకు చాలా భయంగా, బాధగా ఉంది. అనేక సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ మనం నేడు చూస్తూనే ఉన్నాం, రోజు రోజు వింటూనే ఉన్నాం, కంటూనే ఉన్నాం. 1936లో ప్రేమ్చంద్ అధ్యక్షతన లక్నోలో ఏర్పడిన అఖిల భారత అభ్యుదయ సంఘానికి అధ్యక్షుడినైన తొలి తెలుగువాడిని నేను కూడా తెలియజేస్తున్నాను. మరొక విషయం కూడా ఏంటంటే, మా న్యాయమూర్తి డాక్టర్ మన్మథరావు గారు కూడా ఉన్నారు. 1954లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పడింది. 55 నుంచి ఈ పురస్కారాలను అందజేస్తూ ఉన్నారు. ఈ పురస్కారం తొలుత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి గారు స్వీకరించారు. ఆ తర్వాత మరెందరో మహారచయితలు స్వీకరించారు. అయితే ఆ పురస్కారం స్వీకరించిన తొలి న్యాయవాదిని కూడా నేనని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. ఈ ఉగాది
మనం అందరం బాగానే ఆనందంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే. సెలవు. సుమతి అంతర్జాల మాసపత్రిక గత 2 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఆన్లైన్లో కొనసాగుతుంది. నిజానికి తెలుగు సాహిత్యం రోజు రోజుకి అడిగంటిపోతుంది. అయితే సుమతి పత్రిక ఆధ్వర్యంలో సంవత్సరం పాటు అంటే ప్రతి నెల కూడా కథలు, కవితలు, ఇతరత్ర తెలుగు సాహిత్యంలో పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి నెల విజేతల్ని ప్రకటించడం, సంవత్సరం పాటు నిర్విఘ్నంగా నిర్వహించి వారందరిలో ఉత్తమమైన ఒక 10 మందికి ఈరోజు సత్కారం చేయాలనుకున్నాం. మొట్టమొదటి విజేత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా 2016లో పదవి విరమణ చేసి అనంతరం అనేక పత్రికల్లో తన కథలు, వ్యాసాలు రాసిన సింగరాజు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఎం సుగుణారావు గారు, మరొక విజేత వాడపల్లి పూర్ణకామేశ్వరరావు గారు, డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు గారు, తదుపరి విజేత తాటి హరీష్, ఇంకొక విజేత ఎన్ లహరి గారు, తదుపరి విజేత యశోద కైలాష్ గారు. మనం దీపం ఉగాది పురస్కారాల్లో భాగంగా మొదటగా శ్రీ దేవినేని మధుసూదన్ రావు గారు, సామాజిక సేవ. ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గౌరవనీయులు డాక్టర్ కె మన్మథరావు గారిని ఈ కార్యక్రమం గురించి ఉద్దేశించి ప్రశంసించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని దీపం ఉగాది పురస్కారాల ప్రథమ ప్రధానోత్సవ సభ, ఇంతమంది మేధావులు, సరే న్యాయమూర్తులుగా మమ్మల్ని మీరు ఎక్కువ కాదు సమాజం మమ్మల్ని ప్రత్యేకించి గుర్తిస్తున్న పరిస్థితి. 34 మందిని ఈ ఉగాది పురస్కారాలకు నిజంగా ముందుకు రావడం, అందించాలని ముందుకు రావడం, అటు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, జిఆర్కే పోలవరం సాంస్కృతిక సమితి, సుమతి అంతర్జాల తెలుగు మాసపత్రిక, వీరు అసలు ఎంత కృషి సరిపుంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరందరికీ దీపం అనే పేరుతో, దీపం అంటే ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అయితే నేను అనుకున్న దానికి కొంచెం భిన్నంగా చెప్పారు. ఎందుకంటే వారు కవి, వారు ఎన్నో పుస్తకాలు రాసి ఉన్నారు. మేము కవిని కాదు, తీర్పులు రాస్తుంటాము. తీర్పులు అనేవి అంత భావుకతని చూపించకపోయినా సమాజాన్ని నిర్దేశించే విధంగా ఉంటాయి. కాబట్టి మీ అందరితో పోటీ పడలేకపోయినా కొంతమేర వీటిల్ని చూడగలము, వినగలము. కాబట్టి ఈరోజు మీ అందరి ముందు నిలబడి మీ అందరితో కలిసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ దీపం ఉగాది పురస్కారాలలో మీకు ప్రత్యేకంగా
దీపిక అనే ఒక దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినటువంటి మన తెలుగు వ్యక్తిగా ఉన్న లక్ష్మీనారాయణ గారిని కూడా ఈ కార్యక్రమానికి దీపం దీపిక చూడండి ఎక్కడ మొంతన కలిపారు ఈ శ్రీనివాసరెడ్డి గారు. బహుశా ఈయన ఫోటోగ్రాఫరే అనుకున్నాను, కానీ ఫోటోగ్రఫీతో పాటు మనసుల్లో భావాలు, మనుషుల భావాలను కూడా బహుశా చదివే ఆలోచన ఉన్న వ్యక్తి అని అనుకోవాల్సి ఉంటుంది. సరే, వారికి తోడు ఎలాగో మీ అందరికీ తెలిసిన వ్యక్తే గోళ్ళ నారాయణరావు గారు. వారి గురించి పరిచయంగా చెప్పాల్సిన పని లేదు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉండాలని, ఇటువంటి నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలని ఏమాత్రం ప్రభుత్వం సహకరించిందో, ప్రభుత్వం ఇచ్చిందో ఇవ్వలేదో అనే ఆలోచనతో నిమిత్తం లేకుండా వారు చేయదలుచుకున్న సేవని వాళ్ళు ఏ రంగాల్లో ఎవరెవరు గుర్తించాలనుకున్నా ఆ సేవల్ని గుర్తించగలిగితే ఇంకా ఈ దీపం పురస్కారాలు ప్రథమ సంవత్సరమే కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు సమాజానికి ఒక కాంతిని ఇస్తూ ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని, ఈ అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే రేపటి రంజాన్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాహిత్య రంగంలో శ్రీ మొండెపు ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శ్రీ విశ్వావసునామ ఉగాది ఉత్సవాలకు విచ్చేసిన కవులు, కళాకారులు, రచయితలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఉత్సవాలు ఇంత గొప్పగా నిర్వహించడానికి ముఖ్య కారకులైన గౌరవనీయ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ శ్రీ డాక్టర్ కె మన్మథరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు సభాధ్యక్షులు పారిశ్రామికవేత్త మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు రంగరాజు గారికి సభకు అధ్యక్షత వహించడానికి ఈనాటి ఈ సభకు ఎంతో వన్నె తెచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈ సభకు రావడం, వారి సాహితీ ప్రయాణం మరెంతో మందికి ఆదర్శం కావాలని ఆశిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. నేటి అవార్డు గ్రహీతలకు మరియు వారి కుటుంబాలకు, ఫోటోగ్రాఫర్లకు మరియు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమతి సాహితీ సామ్రాట్ విజేతలకు, దీపం అవార్డు విజేతలకు ఈ అవార్డులు మీ జీవన ప్రమాణంలో మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేసి ఉన్నత స్థాయికి తీసుకువెళతాయని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలుగు భాషపై ప్రేమతో ఎంతో శ్రమకూర్చి ఇక్కడ దాకా వచ్చి తమ కవితలను వినిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ఉత్సవం ఒక పండుగలాగా నిర్వహించిన నిర్వాహకులకు, ఇంత ఘనంగా నిర్వహించడానికి సాయపడిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. రానున్న ఏడాది
పరావనామ ఉగాది ఉత్సవాలను కూడా ఇదే రీతిలో విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ ఈ కొత్త సంవత్సరం మీ వృత్తి ప్రగతికి, ఆర్థిక స్థిరత్వానికి, ఆరోగ్యానికి తోడ్పడాలని, మీ ఇంటి సంతోషాన్ని, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.